రాకాలోకంకి స్వాగతం. రాహుల్ గాంధీ, సీనియర్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గతంలో ఎన్నడూ చేయనటువంటి అనూహ్యమైనటువంటి పనిని ఒకటి చేశారు. ఆ పని ఏంటంటే ఆయన తన విదేశ యాత్రను క్యాన్సిల్ చేసుకున్నారు. మామూలుగా రాహుల్ గాంధీ గారికి విదేశయాత్రలు అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఆయన ఉన్నట్టుండి అంతర్ధానం అయిపోతారు, విదేశాలకు వెళ్ళిపోతారు, విదేశాల్లో అక్కడ ఎవరెవరినో రహస్యంగా కలుస్తారు, సమావేశమవుతారు, తిరిగి వచ్చేస్తారు. తిరిగి వచ్చేసిన తర్వాత ఆ సమావేశానికి సంబంధించిన వివరాలు బయటకి రావు. పార్టీ తరఫు నుంచి కూడాను ఎటువంటి స్టేట్మెంట్ రాదు. ఆ వివరాలు పూర్తిగా రహస్యంగా రాహుల్ గాంధీకి మాత్రమే పరిమితమైనట్టుగా ఉంటూ ఉంటాయి. అటువంటి రాహుల్ గాంధీ ఒక అంచనా ప్రకారము 2015 నుంచి 2018 వరకు అంటే 4 సంవత్సరాల కాలంలో రాహుల్ గాంధీ 247 విదేశీ పర్యటనలు చేశారు. దాని అర్థం ఏంటంటే ఏడాదికి 65 పర్యటనలు చేశారు. ఏడాదికి 65 పర్యటనలు అంటే నెలకి 5 పర్యటనలు చేసినట్టు, 5 కన్నా ఎక్కువ చేసినట్టు. నిజానికి ఒక నెలలో 6 కూడా అయి ఉంటాయి, 7 కూడా అయి ఉంటాయి. మొత్తానికి 65 పర్యటనలు చేసినట్టు. అంటే ఉన్నట్టుండి అంతర్ధానం అయిపోవటం, ఎస్పీజీకి కూడా చెప్పకుండా, ఎవరికీ తెలియజేయకుండా మాయమైపోవటం. కీలకంగా ఈ దేశంలో రాజకీయ పరిణామాలు సంభవిస్తున్నప్పుడు, ఎన్నికలు ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సంక్షోభం ఉన్న సమయంలో ఆయన హఠాత్తుగా అంతర్ధానం అయిపోతారు. అనేక సందర్భాల్లో ఇది జరిగింది. ఉదాహరణకి 2019లో దేశమంతా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు, ఉద్యమాలు జరుగుతున్నప్పుడు రాహుల్ గాంధీ విదేశ పర్యటనకు వెళ్ళారు. 2018లో కర్ణాటక ఎన్నికలు జరిగి ముఖ్యమంత్రి ఎవరు అన్నది నియమించాల్సిన టైంలో పార్టీకి వదిలేసి ఆయన విదేశ పర్యటనలకు వెళ్ళారు. 2016లో కూడాను 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అందులో పంజాబ్ ఎన్నికలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి చాలా ముఖ్యమైన ఎన్నికలు. పంజాబ్ ఎన్నికల్ని కూడా పక్కన పెట్టి ఆయన విదేశాలకు వెళ్ళారు, పర్యటన చేసి వచ్చారు. చాలామందికి గుర్తుండే ఉంటుంది, ఈ సెప్టెంబర్ నెలలో, ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో అంటే ఈ మన 5 రాష్ట్రాల ఎన్నికలకి ముందు ఆయన బ్రసెల్స్, ప్యారిస్, ఓస్లో వంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కార్యక్రమాల్లో పాల్గొని వచ్చారు. ఆ తర్వాత నవంబర్ 1వ తారీఖున ఉన్నట్టుండి ఆయన అంతర్ధానం అయ్యారు, కజాకిస్తాన్లో చేరారు. కజాకిస్తాన్లో జార్జ్ సొరోస్కి చెందినటువంటి ప్రతినిధి ఒక ఆవిడ, సమాంతా, ఆమె పేరు సమాంతా పవర్. ఈ సమాంతా పవర్ని ఆయన కలిసి తిరిగి వచ్చారు. ఆమె అదే టైంలో ఆమె రెజీమ్ చేంజ్ అంటే ఉన్న ప్రభుత్వాల్ని పడగొట్టి కొత్త ప్రభుత్వాల్ని తేవడంలో ఎక్స్పర్ట్ అని చెప్తారు. ఆమెని కలవడానికి వెళ్ళారు. అటువంటి రాహుల్ గాంధీ మొట్టమొదటిసారి తన విదేశ పర్యటనను ఆపేశారు. డిసెంబర్ 9 నుంచి 15 వరకు దాదాపు ఒక 6-7 రోజుల పాటు ఆయన సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, వియత్నాంలలో పర్యటించాల్సి ఉంది. ఈ అన్ని చోట్ల కూడా ఆయనకి ముందస్తుగా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఇందులో 15వ తారీఖు ఏదైతే ఉందో ఆయన వియత్నాంలో ఉండబోతున్నారో అది చాలా కీలకమైంది, ముఖ్యమైనటువంటి సమావేశం. ఈ టూర్ మొత్తాన్ని ఆయన క్యాన్సిల్ చేసుకున్నారు. ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు? క్యాన్సిల్ చేసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇటీవలి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర భారతదేశంలోని 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం పొందలేకపోవడము. రాజస్థాన్లో ఉన్నది పోయింది, ఛత్తీస్గఢ్లో ఉన్నది పోయింది, మధ్యప్రదేశ్లో వస్తుందని 20 సంవత్సరాల పరిపాలన తరువాత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుందని భావించినప్పటికీ అది పోయింది. ఛత్తీస్గఢ్లో బఘేల్ మళ్ళీ వస్తారని అందరూ అంచనా వేశారు, ఆయన ఓడిపోయారు. రాజస్థాన్లో గెహ్లోత్ ఏదో మాయ చేస్తారని భావించారు, అక్కడ బీజేపీ గెలిచింది. ఈ 3 రాష్ట్రాలలో పార్టీ ఓటమి అంటే ఉత్తర భారతదేశం మొత్తంలో ఒక హిమాచల్ ప్రదేశ్ని మినహాయిస్తే ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం లేనట్టు. అంటే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలోని ఉత్తర భారతదేశం అంటే లోకసభకి అత్యధిక సంఖ్యలో ఎంపీలను పంపించే ప్రాంతంలో ఎటువంటి ప్రభ లేదు, ప్రాభవం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయి. అందుకని ఈ పరిణామాల తరువాత ఆయనకు లేదా మోదీని పదవి నుంచి దించాలని ప్రయత్నిస్తున్నటువంటి విదేశీ శక్తులు ఏవైతే ఉన్నాయో ఈ శక్తులలో ఒక రకమైనటువంటి నిస్పృహ, నిరాశ వచ్చిన కారణంగానే వాళ్ళు తమ
ప్లాన్లను తాత్కాలికంగా ఆపుకున్నారన్నటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దానిలో భాగంగానే ఆయన ఈ విదేశీ పర్యటనని ఆపుకుని ఉంటారు. ఎందుకంటే ఆయన చిట్ట చివర వియత్నాంకి వెళ్ళబోతున్నారు. సింగపూర్, మలేషియా, ఇండోనేషియా తర్వాత ఆయన వెళ్ళేది వియత్నాంలో వియత్నమీస్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులతో ఆయన చర్చిస్తారు. అయితే సరిగ్గా అదే సమయానికి చైనీస్ అధినేత అయినటువంటి షీ జిన్పింగ్ వియత్నాంకి రాబోతున్నారు. అక్కడ వీరిద్దరి మధ్య, రాహుల్ గాంధీ షీ జిన్పింగ్ల మధ్య రహస్య సమావేశము జరిగే అవకాశం ఉంది, రహస్యంగా ఏదో ఒక సమావేశం జరగబోతుందన్నటువంటి వదంతులు షికారు చేస్తున్నాయి. ఈ సమయంలో షీ జిన్పింగ్ ఉన్న సమయంలో రాహుల్ గాంధీ అక్కడ ఉన్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఆ కొద్ది క్రెడిబిలిటీ కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఆయనను ఈ పర్యటనను రద్దు చేసుకోమని చెప్పినట్టుగా ఢిల్లీ సర్కిల్స్ చెప్తున్నాయి. ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలని ట్రాక్ చేసేవాళ్ళు చెప్తున్నారు. లేదా ఒక్కసారిగా అటు చైనా, ఇటు అమెరికా, ఈ రెండు దేశాల్లో ఉన్నటువంటి మోదీ వ్యతిరేక శక్తులు కొంత నిరాశకి, ఈ 3 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కొంత నిరాశకి లోనైనట్టుగా కూడా కనిపిస్తోంది. అందువల్లనే ఈ పర్యటన ఆపుకొమ్మని ఏదో సంకేతాలు వచ్చినట్టుగా తెలుస్తున్నది. అంటే వచ్చినట్టుగా ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే జార్జ్ సొరోస్కి కూడా ఇటీవల 2-3 కీలకమైనటువంటి ఎదురు దెబ్బలు తగిలినాయి. జార్జ్ సొరోస్కి చెందినటువంటి సంస్థలు చాలా పెద్ద ఎత్తున హిండెన్బర్గ్ రిపోర్ట్ అనేటటువంటి ఒక రిపోర్టును తీసుకొచ్చి, ఆ రిపోర్టులో అడానీని, అంటే అడానీ మోదీ ఒకటేనన్నటువంటి ఒక భావనతోటి అడానీని అటాక్ చేసేందుకు ఆ రిపోర్ట్ తీసుకొచ్చారు. ఆ రిపోర్ట్ ద్వారా ఈ సంస్థని దెబ్బతీద్దాం అనుకున్నారు. మన దేశంలో ఉన్నటువంటి కోర్టులు ఈ ఆరోపణలన్నీ అబద్ధమని తేల్చి చెప్పినాయి న్యాయస్థానాలు. రెండవది, అమెరికా ఇటీవల అడానీతో కొన్ని వ్యాపార ఒప్పందాలు చేసుకుంది. ఇది చేసుకున్నప్పుడు అమెరికన్ విదేశాంగ శాఖను ఒకరిద్దరు విలేకరులు హిండెన్బర్గ్ రిపోర్ట్లో అదానీకి వ్యతిరేకంగా ఉంది కదా, మీరు ఎలా ఒప్పందం చేసుకుంటారంటే, ఏ హిండెన్బర్గ్, ఎవరు హిండెన్బర్గ్, మాకేమీ తెలియదు, అడానీ ఒక చక్కటి కంపెనీ, దానితో మేము ఒప్పందాలు చేసుకుంటామన్నారు. అంటే జార్జ్ సొరోస్ అడానీని దెబ్బ కొడితే మోడీకి దెబ్బ తగులుతుందన్నటువంటి థియరీని సృష్టించి అడానీని దెబ్బ కొట్టాలన్నటువంటి ప్లాన్ ఏదైతే వేశారో దాన్ని అమెరికన్ ప్రభుత్వమే తిరస్కరించినట్లయింది. ఇది సొరోస్కి ఊహించని ఎదురు దెబ్బ. ఇదే సమయంలో సొరోస్ పాలెస్టీనా పేరిట హమాస్కి కూడా చాలా గట్టి మద్దతుదారుడు. అమెరికాలో ఇప్పుడు హమాస్ వ్యతిరేక ఉద్యమం ఊపందుకుంటోంది. ఎందుకంటే చాలా యూనివర్సిటీల్లో ఉన్నటువంటి వోక్స్, లిబరల్స్, ఆ తర్వాత ఈ లెఫ్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ ఇల్లిబరల్ శక్తులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ కూడాను పాలస్తీనాకి అనుకూలంగా, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా తమ తమ యూనివర్సిటీల్లో ఉద్యమాలు చేపట్టారు. వీళ్ళు ఇజ్రాయేలీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన అటాక్స్ చేస్తాము, వాళ్ళని చంపేస్తాము, సమూలంగా నాశనం చేస్తామని కూడాను ఈ ఉద్యమకారులు ప్రకటించారు. దీనిపైన అమెరికన్ కాంగ్రెస్లో చర్చ జరుపుతున్నప్పుడు హార్వర్డ్, MIT, అదేవిధంగా యూపెన్ వంటి సుప్రసిద్ధ ఐవీ లీగ్, చాలా అద్భుతమైనటువంటి పేరున్నటువంటి ఈ ఇన్స్టిట్యూట్స్ని అమెరికన్ కాంగ్రెస్ పిలిపించి వాళ్ళ అభిప్రాయాన్ని, దీనిపైన వాళ్ళ అభిప్రాయం అడిగింది, వాళ్ళని ప్రశ్నించింది. నోటితో ఎవరైనా కనుక ఇజ్రాయెల్ని, యూదులను గనక విమర్శిస్తే దాన్ని మేము సీరియస్గా పట్టించుకోం, ఫిజికల్గా దాడులు జరిగితేనే పట్టించుకుంటామని ఈ యూనివర్సిటీకి చెందినటువంటి, యూపెన్కి చెందినటువంటి లిజ్ మ్యాగిల్, ఆమె దానికి డైరెక్టర్, అదేవిధంగా ఈ హార్వర్డ్కి చెందినటువంటి క్లాడిన్ గే, వీళ్ళు అన్నారు. దీంతో అమెరికాలో చాలా పెద్ద రియాక్షన్ వచ్చి జూ బిజినెస్ మెన్, జూ ఫిలాంథ్రపిస్ట్, అంటే దాతలు, విరాళాలు ఇచ్చేటువంటి వాళ్ళందరూ కూడాను హార్వర్డ్కి, MITకి, అదేవిధంగా యూపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి తమ డొనేషన్స్ని ఉపసంహరించుకుంటున్నారు, భవిష్యత్తులో ఇవ్వబోమని చెప్తున్నారు. దాంతో వీళ్ళు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ డైరెక్టర్స్, ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ప్రెసిడెంట్ లిజ్ మ్యాగిల్ కానివ్వండి, క్లాడిన్ గే కానీ, వీళ్ళని తొలగించడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడాను ఇండైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్, అమెరికన్ అకాడమియా పైన సొరోస్ ప్రభావం చాలా ఉంది. వీళ్ళు కూడా ఈ విషయంలో కూడా వెనకంజ వేయాల్సి వచ్చింది సొరోస్కి. కాబట్టి గ్లోబల్
లెఫ్ట్ పైన జరుగుతున్నటువంటి ఈ ఎదురుదాడి ఏదైతే ఉందో ఇది బహుశా సొరోస్ని ఒక అడుగు వెనక్కి వెళ్ళేలా చేసి ఉండవచ్చును. దానివల్ల కూడాను రాహుల్ గాంధీ ఈ పర్యటనని ఆపుకున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, అంచనాలు కూడా వేస్తున్నారు. ఎందుకంటే ఇండోనేషియా, సింగపూర్, అదేవిధంగా మలేషియా ఈ మూడిట్లో కూడా అడానీ పెట్టుబడులు పెట్టి పోర్ట్స్ డెవలప్ చేస్తున్నారు. అడానీ పోర్ట్స్ని డెవలప్ చేస్తున్నారు కాబట్టి అక్కడకు వెళ్ళి అడానీకి వ్యతిరేకంగా మాట్లాడాలన్నటువంటి ప్లాన్ రాహుల్ గాంధీకి ఉండింది. ఇప్పుడు ఈ మొత్తం టూరే క్యాన్సిల్ అయిపోయింది. మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ గత 8-9 సంవత్సరాల్లో విదేశ పర్యటనను రద్దు చేసుకోవడం జరిగింది. చాలా కీలకమైనటువంటి డెవలప్మెంట్ ఆల్రౌండ్, ఇటు కాంగ్రెస్ పార్టీలో, అటు రెజీమ్ చేంజ్ ఆపరేటివ్స్లో, అటు మోదీ వ్యతిరేక శక్తులు ఏవైతే ఇంటర్నేషనల్గా పనిచేస్తున్నాయో వాటన్నిటికీ కూడా ఇది ఒక ఎదురు దెబ్బగా అంచనా వేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.